హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనం ఎస్టర్డే కట్ ఆఫ్ వీడియోస్ చేసాం కదా, దానికి సంబంధించిన వీడియో అనమాట. చాలామంది కామెంట్స్ చేశారు, వాటికి రిప్లై కూడా ఇస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి ఈ వీడియో క్లియర్ కట్గా చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ నాతో షేర్ చేసుకున్నారు కదా, ఆ ఒపీనియన్స్ పైన ఈరోజు మాట్లాడబోతున్నా. ఇంకొకటి మెయిన్ పాయింట్స్ ఈ వీడియో ఇంకొకరికి కూడా, ఎవరి కోసం అంటే ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ రాయబోతున్న గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఇంకా డేట్స్ రాని వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చూడండి, మీకు మంచిగా యూజ్ అయ్యే వీడియో అనమాట. ఓకే, ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను నేను మీకు. చూడండి, ఫస్ట్ కామెంట్స్ రిప్లై ఇస్తాను. ఫస్ట్ కామెంట్స్ ఒక్కసారి చూసుకోండి. సో రమేష్ అనే అబ్బాయి, అంత ఈజీ ఏం లేదు బ్రో, 80+ అటెంప్ట్ చేసిన వాళ్ళు 15 దాకా రాంగ్ అవుతాయని మనకు తెలియకుండానే. సో 65 to 70 రా స్కోర్ వచ్చిన వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవుతారు. అంటే ఈ అబ్బాయి ఎవరు, రమేష్ అనే అబ్బాయి ఇక్కడ కామెంట్ చేశారనమాట. ఏం చెప్తున్నాడు ఈ అబ్బాయి అయితే, 80+ అటెంప్ట్ చేసిన వాళ్ళు 15 దాకా రాంగ్ అవుతాయి అని. అది మనం ఎలా డిసైడ్ చేస్తాం బ్రదర్? ఇది నేను ఒక పాయింట్ మాట్లాడేది ఏమంటే, నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పింది ఏమంటే, నేను ఒక మార్జిన్ పెట్టాను అనమాట. 70 నుంచి 75 మిడిల్లో ఉండే వాళ్ళంతా సేఫ్ జోను అని. 70 నుంచి 75 ఉన్న వాళ్ళంతా సేఫ్ జోన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నిన్న ఎస్టర్డే వీడియో చేశాను. ఇక్కడ ఒక ఫుల్ క్లారిటీ ఇస్తాను మీ పాయింట్ ఆఫ్ వ్యూకి. ఇక్కడ నేను ఎలా చెప్తున్నా అంటే, 15 రాంగ్ అయిన 80లో 15 రాంగ్ పోతే మీరే చెప్పారు ఇక్కడ 65 to 70 ఉంటుంది అని. సో తెలియకుండానే 65 to 70 రా స్కోర్ వస్తే, ఇక్కడ ఒకటి మీరు మర్చిపోయింది ఏమంటే నార్మలైజేషన్ ఉందండి. ఏముంది? నార్మలైజేషన్ పాయింట్ ఆఫ్ ఉంది. ఇది కూడా సేమ్ అవే కామెంట్స్ వచ్చే, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకొక రాజ్ అనే అబ్బాయి, ఎక్సలెంట్ వీడియో సార్. ఈ అబ్బాయి ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు, చాలా థ్యాంక్స్ రాజ్. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి రామ్. సో నెక్స్ట్ కామెంట్ చూడండి, 70 నుంచి 75 ఈ అబ్బాయి రామన్ రాయుడు అనే అబ్బాయి. మీరు ఎగ్జామ్ రాశారా సార్? కామెడీ చేయకండి సార్, కీ వచ్చాక చూడండి. మీరు ఎవరైతే 75 to 85 అటెంప్ట్ చెప్పారో మీకే అర్థమవుతుంది. మీరు కూడా నార్త్ ఛానల్ వాళ్ళ లైన్లో వెళ్తున్నారు, కొంచెం చూసుకోండి. సో ఎస్పెషల్లీ ఫస్ట్ ఫేజ్ కొన్ని షిఫ్ట్లో సైన్స్ జిఏ చుక్కలు చూపించాడు. ఏదో చెప్పాలని వీడియో చేయకండి, మన వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ పోగొట్టుకోవచ్చు. అంటే ఈ అబ్బాయి నెగిటివ్ కామెంట్స్ కాదు కానీ పాజిటివ్గానే ఉంది. ఇక్కడ నేను పాయింట్ ఏంటంటే, ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు, జనరల్ సైన్స్ జీకే అంటే జనరల్ అవేర్నెస్, ఇవి రెండు చుక్కలు చూపించాడు అంటాడు. సో ఇక్కడ ఒక పాయింట్ రైస్ చేస్తాను చూడండి. మనకి ఎగ్జామినేషన్ యాక్చువల్గా ఏ టైప్ ఆఫ్లో జరుగుతుందంటే, హార్డ్ ఉంటుంది, మీడియం ఉంటుంది, నెక్స్ట్ ఈజీ ఉంటుంది. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏమంటే నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ ఉందండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ షిఫ్ట్లో ఒక అబ్బాయి 60ని అటెంప్ట్ చేసి వచ్చాడు అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీడియం రేంజ్లో 70 అటెంప్ట్ చేశాడు, ఈజీలో 85 అటెంప్ట్ చేశాడు అనుకోండి. ఇక్కడ నార్మలైజేషన్ మన ఆర్ఆర్బి బోర్డ్ తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నా. నేను ప్రతి నా కట్ ఆఫ్ వీడియోస్లో వెళ్ళి చూసుకోండి, మీకు హార్డ్ షిఫ్ట్, మీడియం రేంజ్, ఈజీ షిఫ్ట్ నేను ఖచ్చితంగా చెప్పిద్దా. ఇక్కడ హార్డ్ షిఫ్ట్ అనే పర్సన్కి నార్మలైజేషన్లో ఎన్ని కలిసి అంటే మినిమం 10 మార్క్స్ కలిసే ఛాన్స్ ఉంది. అప్పుడు అతను రా స్కోర్ ఎంత అవుతుంది? 70 అవుతుంది. ఈ అబ్బాయి రాయుడు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మీడియం రేంజ్లో ఇతనికి 5 or 6 కలుస్తాయి. ఎంత కలుస్తుందంటే అతని మార్క్స్ ఎంత అవుతుంది? 75 అవుతుంది. నెక్స్ట్ ఈ అబ్బాయికి అట్లీస్ట్ 1 or 2 ఇక్కడ, అతని మార్క్స్ ఎంత అవుతుంది? 87. సరే, ఇక్కడ న్యాయం ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఈజీ షిఫ్ట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటో వాడు గెయినే. ఇక్కడ హార్డ్ షిఫ్ట్లో మినిమమ్, ఇక్కడ నేను ఒక మైండ్ మాట్లాడతా, ఎవరైతే అక్యురసీ మెయింటైన్ చేస్తాడో హార్డ్ షిఫ్ట్లో వాళ్ళకే న్యాయం జరుగుతుంది. మళ్ళా నాకే పేపర్ టఫ్ ఉంది, అది ఉంది అని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకొని మీరు ఎక్కువ అటెంప్ట్ చేసి వచ్చినా ఇక్కడ పోతారన్నమాట. ఇక్కడ ఒక క్లారిటీ వస్తున్నట్టుంది మీకు సార్. మళ్ళా ఇంకొక అబ్బాయి కూడా ఇక్కడ కామెంట్ చేశాడు. సో నేను ఎందుకు ఇలాంటి మార్జిన్స్ చెప్తున్నానంటే, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చూడండి, ఒకసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం. లాస్ట్ కట్ ఆఫ్, సో బెంగళూరు చూడండి, కట్ ఆఫ్ యువర్ కట్ ఆఫ్, ఫైనల్ కట్ ఆఫ్ ఇది గ్రూప్ డి ఫైనల్ కట్ ఆఫ్ ఆఫ్టర్ పెట్, అంటే పెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయినాక కట్ ఆఫ్. ఈ వీడియో చూడండి, అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా. నేను జోన్స్ కూడా ఎక్కువ తీసుకోవాలా, కొన్నే తీసుకున్నా. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 అంటే మన చుట్టుపక్కల ఉండే జోన్సే తీసుకున్నాను. చూడండి ఒకసారి,
యూఆర్ కేటగిరీస్ వచ్చి బెంగళూరు జోన్కి 66.3 ఫైనల్ ఆఫ్టర్ పెట్. ఓబీసీ ఈజ్ ఈక్వల్ టు 66.26, ఎస్సీ వచ్చి 52.51, ఎస్టీ 48.67, ఈడబ్ల్యూఎస్ 50.08. ఇది బెంగళూరు కట్ ఆఫ్. సికింద్రాబాద్ కట్ ఆఫ్ అయితే ఘోరము. ఎవరైతే లాస్ట్ టైం సికింద్రాబాద్ అప్లై చేసినా వాళ్ళంతా అదృష్టవంతులే. రాసిన వాళ్ళకంతా మాక్సిమం యావరేజ్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ జాబ్ వచ్చిందండి 2022లో. అంటే ఆఫ్టర్ కరోనా ఎగ్జామ్ రాసింటారు కదా వాళ్ళు 57.38 యూఆర్ కట్ ఆఫ్. నెక్స్ట్ ఓబీసీ 52.46, ఎస్టీ 46.38, ఎస్టీ 43.57, ఈడబ్ల్యూఎస్ 40.40. ఈ సికింద్రాబాద్ జోన్ చాలా లీస్ట్ కట్ ఆఫ్. మన సికింద్రాబాద్ బోనే లాస్ట్ టైం జోనే. నెక్స్ట్ చెన్నై చూడండి, చెన్నై 60.95, 55.65, నెక్స్ట్ 49.89, నెక్స్ట్ ఎస్టీ వచ్చి 43.58, 40. సో ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాడు ఇక్కడ, మీరు ఎందుకు సార్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే, అప్పుడు 1 lakh పోస్టులు అండి మనకి. ఇక్కడ ఒక క్లారిటీ అందరికి ఇస్తున్నాను చూడండి, 1 lakh పోస్టులు మాత్రమే. చాలా మంది ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి ప్రిపరేషన్ చేయాలా అటెంప్ట్ చేసింది. 1 lakh పోస్టులకి 3 lakhs మెంబర్స్ మాత్రమే, 47% మాత్రమే ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ 1:3 మాత్రమే అక్కడ రన్నింగ్ వెళ్ళారు. దాంట్లో ఒకటి కొట్టినాడు వానికి జాబ్ వచ్చేసింది. అందుకే ఇంత తక్కువ కట్ ఆఫ్ పోయింది. ఈసారి అలాంటి సిచ్యువేషన్స్ లేవు. మనకి నోటిఫికేషన్ పడి 2019లో నోటిఫికేషన్ పడితే మనకు జరిగింది 2022లో జరిగింది. మనకి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు పడింది 2024లో నోటిఫికేషన్ పడితే ఇంకా ఇప్పుడు జరుగుతుంది 2025లో. సో ఒక్కసారి గ్యాప్ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 3 or 4 years గ్యాప్ ఉంది మనకి. ఇక్కడ కాంపిటీషన్ పెరగదా, ప్రిపరేషన్ చేసే వాళ్ళు పెరిగిండరా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని నేను ఈ మార్క్స్ పెట్టానండి 70 to 75. మనం ఎగ్జామినేషన్ రాయలేదని చెప్పి పక్కవాడు రాయకొని ఉంటాడా చెప్పండి? ఇది నేను చెప్పే క్లారిటీ ప్రతి ఒక్కరికి. ఇది బ్యాడ్ కామెంట్స్ అన్నా చేయండి, మీ ఇష్టము. నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందని ఆలోచిస్తున్నా. ఓకేనా అండి? ఇది ఒక క్లారిటీ వచ్చినట్లుంది రాయుడు గారు మీకు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మాట్లాడేశారనమాట, చెప్తాను చూడండి. సార్ ఇన్ దట్ ఇన్ కేస్ ఓన్లీ పేపర్ లీక్ అయితే తప్ప ఎవడు 70 to 75 స్కోర్ చేయలేడు. మీకు తెలుసలేదు సిఏ ఎక్కడి నుండి అడుగుతున్నాడో కూడా తెలియదు, సిఏ ఎక్కడి నుంచి అడుగుతున్నాడో కూడా ఒక క్లారిటీ ఇస్తాను చూడండి మీ అందరికీ, వీడియో చూస్తున్న వాళ్ళకి. 1 minute. సో ఎవరైతే ఈ స్పీడ్ బుక్ చదివింటారో ఈ 20 questions మినిమం 10 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. మనకు తెలియని చాలా ఉన్నాయి. మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసుకొని మనం నేను బాగా రాశానులే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఇక్కడ నేను మాట్లాడటం లేదు. కానీ సో మనకు తెలియని పక్కన తెలిసి ఉంటుంది కదా, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోమని చెప్తాను నేను ఎప్పుడు. నాకు తెలియదు అని చెప్పి పక్కన తెలియకోకుండా ఉంటుందని రూల్ ఏమైనా ఉందా? నేను అదే కామెంట్స్లో చేశాను. ఇంకా మీకు ఎలా కట్ ఆఫ్లు చెప్పాలంటే నీకు 50 మార్క్స్ వస్తే చాలా జాబ్ వస్తుంది, నువ్వు పెట్టి ప్రిపేర్ కాపోండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడాలి ఇప్పుడు మీతో. నాకు అలాంటి అబద్ధాలు చెప్పడానికి రాదు కదండి, అందుకే కదా. నాకు అలాంటి అబద్ధాలు చెప్తే వ్యూస్ రోజు 10 కట్ ఆఫ్లు చేసుకుంటూ ఉండేవాడిని కదా. ఈ ఆలోచనలు అయితే ఉండండి. మనకు తెలియదు అని చెప్పి పక్కనోడు ఇంకొకటి చాలా మంది సార్ ఎవరు అటెంప్ట్ చేయట్లేదు, మీరు ఎలా చెప్తారు కట్ ఆఫ్లు ఇట్లా చెప్తున్నారని చెప్తున్నారు కదా. నాకుండే ఎక్స్పీరియన్స్ నేను కట్ ఆఫ్లు చూసి నాకైతే చెప్తున్నాను కదా, రంగేసాం అంతే. చూసి ఎవరు ఇబ్బందులు పడింటారో ఏమో, ఏ టైప్ ఆఫ్లో పక్కన ప్రిపరేషన్లో ఉన్నాయి అన్నీ తెలుసు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కట్ ఆఫ్లు నేను చెప్తుంటాను. కానీ ఊరికే వ్యూస్ కోసం వీడియోస్ అయితే నేను చేయను. ఇంకా బహుశా ఇది లాస్ట్ వీడియో కట్ ఆఫ్ వీడియో. నేను ఎందుకు చెప్తున్నాను కూడా ఒక రియలైజేషన్. కొంతమంది అన్న ఇక్కడ ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాసే వాళ్ళని కొద్దిగా రియలైజేషన్ వస్తుంది, మైండ్ సెట్ చేంజ్ అవుతుందేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను అంతే. ఇంతకుమించి మిమ్మల్ని ఏమో బ్యాడ్గా మాట్లాడాలని నాకు అలాంటి ఉద్దేశమే లేదు. నేను ఒక టీచర్ని స్టూడెంట్గానే చూస్తాను. మీకు ఇప్పుడు ఈ కట్ ఆఫ్ చెప్పడం వలన ఎందుకు అంటే, కొంతమంది మెయిన్ ఉద్దేశం వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, చాలామంది రాసిన వాళ్ళు అట్లీస్ట్ హోప్స్ పెట్టుకొని రన్నింగ్ కన్నా ముందే ప్రాక్టీస్ చేస్తారేమో అని. మీరు ఆఫ్టర్ రిజల్ట్స్ ప్రాక్టీస్ చేసి అక్కడ కూడా మీకు ఖచ్చితంగా రైల్వే బోర్డు వాడు షాక్లే ఇస్తాడు మీకే. ఇప్పుడు చూడండి, రీసెంట్గా 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను చూడండి. పక్కన యూజీ ఎగ్జామినేషన్ వచ్చా ఎన్ని రోజులు ఇచ్చా? 20 days ఇచ్చా. ప్రాక్టీస్ ఇప్పుడు టైపింగ్ టెస్ట్ కూడా చూడండి ఎన్ని రోజులు ఇచ్చాడు? 15 days ఇచ్చాడు అంతే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన మీకు రిజల్ట్స్ వచ్చిన ఒక 20 days లోపల పెట్టి పిలిచారంటే ఏం చేస్తారు మీరు? ఇవెందుకు ఆలోచించారు? అందుకే ఈ వీడియో చేస్తుండేది. నేను నాకేదో వస్తుందని కాదు, ఈ వీడియో చూస్తే ఒక 1000 రూపీస్ ఒక 20 రూపీస్ వస్తున్నాయి. అది కూడా అమౌంట్ ఎంత వస్తుందో కూడా పెడతాను మీకు. సో ఇది అనమాట.
క్లారిటీ వచ్చినట్లుంది రాయుడు గారు. మనకు తెలియదని చెప్పి పక్కనానికి తెలియకోకుండా ఉండడం అనేది మన మూర్ఖత్వం. మనకు తెలియకోకుండా చాలా ఉన్నాయండి. ఇంకా చాలా మంది ఎగ్జామినేషన్ సార్ అన్ని అటెంప్ట్ చేశాను అన్నట్టు, నేను 70 అటెంప్ట్ చేశానని చెప్పి నేను జనరల్గా చెప్తున్నాను. పక్కన నా స్టూడెంట్స్ ఒక 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒకటి 50 అంటాడు, ఒకటి 60 అంటాడు, ఒక 75 అంటాడు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏమి 50 చెప్పినా 50నే పెట్టి రావాలని ఏమైనా రూల్ ఉందా? ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించి నేను మాట్లాడాను. ఓకే, క్లారిటీ వచ్చినట్లుంది. నెక్స్ట్ వన్. సో ఒక నిమిషం, ఈ ఫ్రీ పీడిఎఫ్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. ఇది ఫ్రీ పీడిఎఫ్స్ నేను సెండ్ చేసి ఉంచాను మన టెలిగ్రామ్ ఛానల్లో. ఫ్రీ ఎవరికి? వీళ్ళకి. రానున్న ఏఎల్పి ఎగ్జామినేషన్ కావచ్చు, నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఇవన్నీ కరెంట్ అఫైర్స్ కావాలంటే ఫ్రీ పీడిఎఫ్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేసి ఉంచా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా అండి? నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కామెంట్ కూడా రిప్లై ఇస్తా. సార్ పేపర్ లీక్ అవుతుందంటే సార్ ఇక్కడ చూడండి సైన్స్. సో ఇక్కడ ఒక రివీల్ చేస్తాను చూడండి. వెళ్ళి చాలామంది స్టూడెంట్ మీకు సైన్స్ నిల్, నేను టెక్నీషియన్ గ్రేడ్ 3 అప్కమింగ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళి నీరజ్ సైన్స్ మ్యాగ్నెట్ వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. డైలీ ఎన్ని వ్యూస్ వస్తాయో ఒకసారి చెక్ చేసుకోండి. తక్కువలో తక్కువ 1.5 lakhs వ్యూస్ ఉంటాయి ప్రతిరోజు. పేపర్ లీక్ అవుతుందంటే పేపర్ లీక్ కావట్లే, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఈ నీరజ్ సారు చెప్తున్నాను కదా, 25 క్వశ్చన్స్లో బాగా ఫాలో అయిన 1 year నుంచి ఫాలో అయిన వాళ్ళు 25 out of 25 చేసి వస్తున్నారండి. ఇది మీకు తెలుసా? తెలియదు. మీరే భ్రమలో ఉంటారంటే ఎలా చెప్పండి? మీరు సైన్స్ టఫ్ అని చెప్పి పక్కన టఫ్ కాకుండా ఉంటుంది కదా, ఈజీనే ఉండొచ్చు కదా, వాడు ప్రిపేర్ చేసిందచ్చు కదా. అందుకే నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పెట్టిన. క్లారిటీ వచ్చినట్లుంది. సైన్స్ మ్యాగ్నెట్ వెళ్ళి నీరజ్ సార్ డైలీ క్లాసెస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ డైలీ పోస్ట్ చేస్తున్నారు, వెళ్ళి ఫస్ట్ ఫాలో కండి. సార్ నా ఛానల్ ఫాలో అంటే నేను తెలుగులో చెప్తున్నాను అండి, తెలుగు బోత్ ఇంగ్లీష్ చెప్తున్నాను, ఇక్కడ హిందీ ఇంగ్లీష్ చెప్తున్నాను అనమాట. అంటే నేను ఎలా చెప్తానంటే నాకుండే టైం సరిపోక నేను సైన్స్ చేయలేకపోయా, నేనే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. నాకు వచ్చేది మార్నింగ్ 9 o'clock పోతే ఈ టైం వరకు అట్లే కంటిన్యూషన్ ఉంటుంది నా డే ప్లాన్ అనమాట, నా వర్కింగ్ అనమాట. అందుకే నేను చేయలేకపోయా. చాలాసార్లు నేనే రిగ్రెట్ ఫీల్ అయ్యా కూడా. అది ఓకే, మీకు రాయుడు గారికి క్లారిటీ వచ్చినట్టుంది. నెక్స్ట్ పాయింట్. ఇంకా ఎవరు ఇప్పుడు అవినాష్ అనే అబ్బాయి, ఇంకా చాలా మంది ఎగ్జామ్స్ అయిపోలే ఈ రేంజ్లో కట్ ఆఫ్ అని మీరు చెప్తే వాళ్ళు ఎక్కువ అటెంప్ట్స్ ఇది చెప్తా చూడు. ఇంకా చాలా మంది ఎగ్జామ్స్ అయిపోలేదు ఈ రేంజ్లో కట్ ఆఫ్ మీరు చెప్తే వాళ్ళు ఎక్కువ అటెంప్ట్స్ ఇవ్వడానికి పోతారు. ఇంకొకటి ప్రతి ఒక్కరు క్వశ్చన్ ఈ రీజనింగ్ ఈజీ అంటే అంత ఈజీ ఏం లేవు, ఓవర్లుక్ చాలా మంది రాంగ్ చేస్తున్నారు. 70 అక్యురసీ పడితే గుడ్ స్కోర్. ఓకే, ఈ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడేది ఏమంటే, నేను ఇక్కడ కట్ ఆఫ్ చెప్పింది ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ అండి, బిఫోర్ నార్మలైజేషన్ కాదు. ఆఫ్టర్ నార్మలైజేషనే 70 to 75 ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాను. ఇక్కడ నేను ఎలా ఆలోచిస్తున్నానంటే చెప్తున్నాను చూడండి. మెయిన్గా ఈ అబ్బాయి ఎక్కువ అటెంప్ట్స్ చేయడానికి పోతున్నారని చెప్తున్నారు కదా, తెలిస్తేనే కదా అటెంప్ట్ చేస్తారు, తెలియకుండా ఎట్లా అటెంప్ట్ చేస్తారు? ఈ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలని వీడియో చేసింది కూడా, ప్రీవియస్ వీడియో. ఒక క్లారిటీ వచ్చినట్లుంది అవినాష్ గారు. నెక్స్ట్ వన్, సూర్య అనే అబ్బాయి. ఈ అబ్బాయి కూడా నా ఫాలోవరే. ఈజీ అని నువ్వే అంటున్నావు అన్న, పేపర్ నాట్ ఈజీ. నేను టెక్నీషియన్ రాశాను, కంపేర్ టు టెక్నీషియన్ గ్రూప్ డి పేపర్ టఫ్, కొన్ని షిఫ్ట్ ఈజీగా వచ్చి ఉండొచ్చు, దాన్ని బట్టి మీరు ఈజీగా అనడం కరెక్ట్ కాదు. అంటే నేను ఈజీ అని ఫుల్గా చెప్పింది ఏమంటే స్టూడెంట్స్ రివ్యూ తీసుకొని చెప్పాను. చాలామంది ఈజీ అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ, సో కొంతమంది 70 అటెంప్ట్ చేయొచ్చు, కొంతమంది 75 అటెంప్ట్ చేయొచ్చు, కొంతమంది 80 అటెంప్ట్ చేయొచ్చు. ఇది నార్త్ సైడ్ వాళ్ళు నిజం చెప్తున్నా గట్టిగా ప్రిపరేషన్లు అయితే ఉన్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాను సూర్య. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకొకరు అబ్బాయి వీళ్ళందరూ కామెంట్స్ రిప్లై ఇచ్చడం అనేది ఎందుకు ఇచ్చారంటే వీళ్ళ మీద ఉండే ఒపీనియన్స్ చేంజ్ చేయడానికి మాత్రమే నేను చేంజ్ చేస్తాను అనమాట, అంతకుమించి ఏం లేదు రిప్లై ఇవ్వడం. ఓకేనా అండి? ఇప్పుడు సో ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరగబోయే వాళ్ళకి మంచి పాయింట్ మాట్లాడతాను చూడండి. కరెంట్ అఫైర్స్ ఆ బుక్ డౌన్లోడ్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది అందుబాటులో. మినిమం సెప్టెంబర్ అంటే జూన్ నుంచి సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ పడుతున్నాడు. జూన్ నుంచి సెప్టెంబర్ ఆ మిడిల్లోనే పడింది అనమాట మనకి. సో మీరు వెళ్ళి ఆ డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ చేయండి. నేను కూడా చెప్పే ట్రై చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్.
ఓకే, మీరు అగ్రి చేసింటే నో ప్రాబ్లం, బ్యాడ్ కామెంట్స్ ఏం అవసరం లేదు. నా ఎక్స్పెక్టెడ్ అందరికీ చెప్పే స్టూడెంట్ ప్రతి ఒక్కరికి చెప్పే పాయింట్ ఏదైనా ఉందంటే నా ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్పానండి. ఇది నేను ఫైనల్ కట్ ఆఫ్ అని కాదు, ఫైనల్ నేనేం ఆర్ఆర్బి బోర్డు ఏం కాదు, నాకుండే ఎక్స్పీరియన్స్తోని వీడియో చేస్తాను, అంతకుమించి ఇంకేం లేదు. బ్యాడ్ కామెంట్స్ అయితే అవసరం లేదు. ఇప్పటికీ చెప్తున్నా 70 నుంచి 75 మినిమం రేంజ్ ఉంటే మీకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది మీరు ఎలా చెప్తున్నారు ఏమంటే వెళ్ళి ఒక్కసారి ఈ నీరజ్ సార్ సైన్స్ మ్యాగ్నెట్ కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డైలీ ఏ రేంజ్లో ప్రిపేర్ అవుతున్నా, ఈరోజు ఇందాక ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, చూడండి, వెళ్ళి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను అంటే నాకు అట్లా ఫేక్ కట్ ఆఫ్లు చెప్పేసి వ్యూస్ కోసం, నిజం చెప్తున్నాం, ఈ వ్యూస్ అనేది ఇప్పుడే మానిటైజేషన్ అయింది, కానీ నేనేమి అంత అమౌంట్ ఏం రావట్లేదండి, ఊరికే జస్ట్ ఊరికే మీకు అది కూడా రివీల్ చేస్తాను కొన్ని రోజులు, ఎంత వచ్చింది ఏం కథ అనేది కూడా చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.